అదే నాకు తెలిసి మీరు స్క్రిప్ట్ మీద ఫోకస్ కంటే ఎక్కువ టెక్నీషియన్స్ మీద అంటే బ్యానర్స్ టెక్నీషియన్స్ మీద అని ఎక్కువ నేను డిపెండ్ అయినట్టు నేను అనిపించింది. స్క్రిప్ట్ మీద అంటే నాకు అప్పుడు చెప్పాను కదా 18 ఇయర్స్ కొత్త బంగారు లోకం రిలీజ్ అప్పుడు నాకు 19 ఇయర్స్ ఐ వాజ్ టీనేజర్ అప్పుడు. సో స్క్రిప్ట్ మీద ఫోకస్ నేను పెట్టలేదు, నేను చెప్తున్నాను కదా ఆ టైంలో నేను ఐ డిడెంట్ అంటే తెలియలేదు. ఐ వాజ్ సో యంగ్. నాకు ఏంటంటే సినిమా చేస్తున్నాను, ఇంకా కంటిన్యూ షూటింగ్ చేస్తున్నాం, ఓకే. అంత నేను ఆలోచించలేదు అంత. మేబీ నేను ఏంటంటే నాకు అంత ఈజీగా వచ్చేసింది కాబట్టి నేను దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నానేమో ఆ టైంలో. బట్ గ్రాంటెడ్గా అనే మీనింగ్ 18 ఇయర్ 19 ఇయర్ వాళ్ళకి తెలుస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఒక టీనేజర్ అంటే ఎలా ఉంటారు? సో నేను కూడా అందరు టీనేజర్స్ లాగే మా ఫ్రెండ్స్ నేను సరదాగా పార్టీలకి వెళ్దాము అండ్ ఐ యూస్ టు హ్యావ్ ఫన్ విత్ దమ్ అండ్ ఈ టైం అలా ఉండేదన్నమాట. సో నాకు తెలిసి నేను అంత కేర్ అంత ఇప్పుడు నేను ఆలోచిస్తున్నట్టు అప్పుడు ఆలోచిస్తే బాగుండేదేమో. బట్ ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు నేను అప్పుడు ఆలోచించలేను, ఎందుకంటే అది 17 ఇయర్స్. నాకు ఈ 17 ఇయర్స్ నేర్పించిన చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటని నేను ఫీల్ అవుతాను. కానీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఆ ఏజ్ లో కొంచెం ప్రౌడ్ గా అనిపించుంటది కదా. నాకు అసలు ఎప్పుడు ప్రౌడ్ గా అనిపించలేదు, నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే కలెక్షన్స్ అంత చిన్న ఏజ్ లో నేను అదే అన్నా కదా, అన్ని ఎంత కలెక్షన్ కూడా నాకు తెలియదు ఆ టైంలో. ఆ సినిమాలు ఎంత చేశాయి, ఎంత వచ్చాయి, ఏంటి అనేది నాకు తెలియదు. ఐ డిడెంట్ నో, ఐ డిడెంట్ పే అటెన్షన్ ఆల్సో. నేను షూటింగ్ చేస్తున్నానా, లేచాను, షూటింగ్కి వెళ్తున్నానా, ఓకే, బిజీ ఉన్నానా, ఖాళీగా ఉన్న టైంలో ఇక్కడికి వెళ్ళానా, లేకపోతే ఆ ట్రిప్ వెళ్ళానా, లేకపోతే ఇంకో కంట్రీ వెళ్ళానా, ఇలానే ఉండేది. ఐ డెంట్ ఫోకస్ అండ్ పుట్ దట్ మచ్ ఎఫర్ట్ అండ్ ఏమంటారు అదే గ్రాంటెడ్కి తీసుకున్నాను అనిపిస్తుంది నాకు. అంటే దాని విలువ, దాని వాల్యూ, అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చిన తర్వాత ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, మనము ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ బాధ్యత నాకు తెలియలేదు ఆ టైంలో. ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకు తెలియలేదు. ఐ వాజ్ టూ యంగ్, ఐ వాజ్ టూ ఇమ్మెచ్యూర్, ఐ వాజ్ ఎ కిడ్ మ్యాన్ అంతే. బట్ ఒకవేళ ఆ సినిమాలు కనుక అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి పెద్దగా, ఇప్పుడు రీల్స్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతి సినిమా సాంగ్స్, డైలాగ్స్ అంత వైరల్ అవుతాయి. ఒకవేళ ఆ రెండు సినిమాలు ఈ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఏమై ఉండేది? ఏమై ఉంటుంది, మేబీ 100 కోట్ల సినిమాలు అయ్యేమో, ఏం చెప్తాను. మేబీ అంటే ఆ సినిమాకి ఉన్న రీచ్, ఎందుకంటే హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం దే యూనివర్సల్ సబ్జెక్ట్స్. అవి ఏంటంటే అందరూ కనెక్ట్ అవుతారు, ఓన్లీ మన తెలుగు వాళ్ళే కాకుండా దే యూనివర్సల్ సబ్జెక్ట్స్. అవి ఆ స్టోరీస్ విన్న తర్వాత యూ ఫీల్ అది మనలో చందు మన ఇండియాలోనే కాదు, ఇక్కడ ప్రతి చోట ఉంటాడు. ఒక జపాన్, చైనాలో ఉంటాడు, ఒక యుఎస్లో ఉంటాడు, ఒక ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఒక లండన్లో, ఎనీ కంట్రీ, ఎనీ ప్లేస్లో ఒక చందు కానీ, ఒక రాజేష్ కానీ, ఒక టైసన్ కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో దట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అపీల్ ఎక్కువ పెరిగిపోతుంది, రైట్? అండ్ కొత్త బంగారు లోకం ఏంటంటే అదొక ఎమోషన్, ఒక లవ్ ఎమోషన్. ఆ లవ్ ఎమోషన్ బిట్వీన్ ఒక టూ లవర్స్ అండ్ ఒక ఫాదర్ అండ్ సన్, ఒక మదర్ అండ్ సన్, అండ్ ఒక డాటర్ మీద వాళ్ళ ఫాదర్కు ఉన్న, ఇట్స్ అ లవ్ స్టోరీ విత్ బ్యూటిఫుల్ ఎమోషన్స్. సో లవ్ ఇస్ నాట్ జస్ట్ ఏంటంటే బాలు స్వప్నాది లవ్ కాదు ఆ సినిమాలో. ఇట్స్ ఫిల్డ్ విత్ లవ్. సినిమా మొత్తం లవ్తో నిండిపోయి ఉంటుంది. అండ్ ఆ ఎమోషన్ అనేది, అండ్ ఫాదర్ ఎమోషన్ అనేది, ఇట్స్ వన్స్ అగైన్ ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ అవి. సో ఇలాంటివి ఏంటంటే అపీల్ అయిపోతాయి జనాలకి, దే గెట్ కనెక్టెడ్ టు ఇట్, ఐ ఫీల్. సో ఈ టైంలో ఆ సినిమాలు వచ్చింటే డెఫినెట్గా దే వుడ్ హావ్ బీన్ సెన్సేషనల్. అప్పుడు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో ఇప్పుడు కూడా అంతే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు సోషల్ మీడియా అంత లేదు. ఇప్పుడు నువ్వు అన్నట్టు సోషల్ మీడియా ఉంటే ఆ రీల్స్ కానీ, సాంగ్స్ ఇంకా వైరల్ అయ్యేవేమో, ఇంకా వ్యూస్ వచ్చేవి, ఇంకా కలెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ వుడ్ హావ్ బీన్ మోర్. నాకు అనిపిస్తుంది ఆరెంజ్ సినిమా ఒకటి, ఆ కొత్త బంగారు లోకము, హ్యాపీ డేస్, ఇలాంటి సినిమాలు, ఈ సాంగ్స్ ఇవంతా ఈ టైంలో వచ్చుంటే భయంకరంగా వైరల్ అయ్యేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. మేము మొన్న హ్యాపీ డేస్ రిలీజ్ అయితే బ్రహ్మరాంబ థియేటర్కి వెళ్ళాను నేను, మా వితిక అండ్ మా డైరెక్టర్ రాజేష్ గారు కూడా వచ్చారు, అండ్ మా నిందా టీంలో కొంతమంది మెంబర్స్ అందరం. మార్నింగ్ 8 o'clock షో అనుకుంటా, 8 o'clock షోకి మేము థియేటర్కి వెళ్ళి చూసాము. అంటే వాళ్ళు ముందర వెళ్ళారు, నేను ఓకే కొంచెం ఇంటర్వెల్ ఆ టైంకి నేను వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు రెస్పాన్స్ అయితే ఒక నేను సినిమా థియేటర్కి వెళ్ళినట్లేదు, నేను ఒక కాన్సర్ట్కి వెళ్ళినట్టు ఉంది లిటరల్గా. డైలాగ్స్ విన్నాము, లేకపోతే సాంగ్స్ విన్నాము, అంటే అసలు కార్తిక్ వాయిస్ వినిపించట్లేదు సాంగ్స్ పాడుతుంటే, మొత్తం ఇంకా ఆడియన్సే పాడేస్తున్నారు. అంటే ఆ డిటిఎస్ సౌండ్ ని అది వాళ్ళు డామినేట్ చేసి పాడుతున్నారు. సో అవేంటంటే అవి దట్ మూవీ స్టిల్ ఇప్పటికీ నేను అదే అనుకున్నా ఆ రోజు నేను థియేటర్కి వెళ్ళినప్పుడు. అందరూ ఫోన్స్ తీసుకుని అందరూ రికార్డ్ చేస్తున్నారు, అందరూ పాడుతున్నారు, డైలాగులు చెప్పేస్తున్నారు. బట్ వాళ్ళంతా ఏంటంటే హ్యాపీ డేస్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు
వాళ్ళందరికీ మేబీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటారేమో. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సినిమాలో ఒక మ్యాజిక్ అనేది ఉంది సినిమాలో. ఇప్పటికీ మీ గురించి ప్రతిసారి ఎక్కడ టాపిక్ వచ్చినా కూడా మాట్లాడుకున్న 2 సినిమాలు అవే. దట్స్ లైక్ నేను అదే చెప్తాను, అది ఒకటి లెఫ్ట్ ఐ ఒకటి రైట్ ఐ లాగా నాకు అది. సో వాళ్ళందరూ టచ్ లో ఉన్నారు ఇప్పటికి? హ్యాపీ డేస్, కొత్త బంగారం లేదు, వాళ్ళందరూ టచ్ లో లేదు. తమన్నా గానీ నేను అసలు మాక్సిమం ఏంటంటే నా షూటింగ్ చేసుకుంటాను, అది వెరీ నీకు కూడా తెలుసు కదా, లిమిటెడ్ సర్కిల్. నా ఇంట్లో ఎప్పుడైనా బర్త్ డే అయితే మేబీ ఒకసారి మనం కలిసాము ఇక్కడ బర్త్ డే ఎవరితో అయితే. బిసైడ్స్ దట్ మ్యాన్ ఐ లైక్ టు స్టే హియర్, ఐ హ్యావ్ అ లిమిటెడ్ థింగ్. బట్ వన్ గై ఐమ్ ఇన్ టచ్ విత్ ఇస్ నిఖిల్. ఆబ్వియస్ గా నేను నిఖిల్ మా ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలుసు. మనోడు ఫస్ట్ యువత చేసినప్పుడు ఆ సెలబ్రేషన్స్ కి నేను వెళ్ళాను, హ్యాపీ డేస్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ యువత సినిమా సక్సెస్ మీట్ కి నన్ను పిలిచారు గెస్ట్ గా. అండ్ ఇప్పుడు నేను నిందా సినిమాకి నిఖిల్ని పిలిచా గెస్ట్ గా. సో మా మధ్య నా బాండింగ్, ఆ కామ్రాడరీ మా ఇద్దరికి ఎప్పటికీ ఉంటుంది. వీ హ్యావ్ దట్ బాండ్ బిట్వీన్ అస్ ఫర్ సమ్ రీజన్. అప్పుడు నిఖిల్కి ఎంత ఏజ్ బ్రో మీరు చేస్తున్నప్పుడు? నిఖిల్కి అప్పుడు 21 అనుకుంటా. మీకన్నా పెద్దోడే. ఆయన కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది ఆ టైంలో. సో తమన్నా గారు ఎప్పుడు టచ్ లేరు దాని తర్వాత? దాని తర్వాత మధ్యలో ఏదో అంటే ప్రేమ గారు ఒక ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు నన్ను చిన్న గెస్ట్ గా పిలిచారు ఆ ఇంటర్వ్యూకి. అప్పుడు కలిసాను. చాలా ఏళ్ళు అయింది, 5-6 ఏళ్ళు అయింటుంది. ఎక్స్పెక్ట్ చేశారు ఆ టైంలో తమన్నా గారు అంత స్టార్ హీరోయిన్ అవుతారు అది? నేను అసలు అంత ఆలోచించలేదు కూడా. అంటే ఇప్పుడు తమన్నా స్టార్ హీరో అవుతుందా లేకపోతే ఇంకోటి స్టార్ హీరో అవుతారా అనేది నాకు ఆనెస్ట్ గా నాకు ఆ టైంలో నా మైండ్ లో లేదు. నేను మామూలుగా నా పని ఏం చేసుకుంటున్నా, నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ ఇప్పుడు నాకు రేపే షూటింగ్ ఉంది. నేను లిటరలీ 2 సినిమాలు షూటింగ్ చేసేవాడిని ఒక పాయింట్ లో డేలో. సో నా మైండ్ అంతా అక్కడే ఉండేది మాక్సిమం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేనేం చేస్తున్నాను అనేది నాకు ఇంపార్టెంట్. అండ్ ఆ ఫిల్మ్ నుంచి వచ్చిన వాళ్ళు, దాని తర్వాత ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, తర్వాత మీతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉంటాము. కొంతమంది మీ ముందే వచ్చి మీ ముందే వెళ్ళిపోవడము ఇట్లా జరిగినప్పుడు మీ గురించి మీరు ఏమనుకున్నారు ఆ టైంలో? అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను చాలా గర్వపడతానండి. అరే ఎగ్జాంపుల్, ఐఎమ్ సో హ్యాపీ సో ప్రౌడ్ ఆఫ్ నిఖిల్. ఎందుకంటే తను కూడా ఇప్పుడు నేను అదే అంటున్నానండి, సక్సెస్ అండ్ ఫెయిలియర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎవ్రీవన్ హ్యాస్ ఇట్. నిఖిల్ హ్యాస్ సీన్ ఇట్. నిఖిల్ హ్యాపీ డేస్ తర్వాత ఒక 4-5 మూవీస్ చేశాడు, 5-6 మూవీస్ చేశాడు అనుకుంటా. అవి వర్కౌట్ అవ్వలేదు. అది కూడా ఆ టైంలో తను ఫీల్ అయిపోయి అరే నేనేంటి నా లైఫ్ ఇంతేనా, నేను సినిమా ఫెయిల్ అయిపోయాను మానేసి వెళ్ళిపోలే కదా. హీ డిడ్ంట్ క్విట్ కదా. సో సక్సెస్ ఫెయిలియర్ అనేది ఎప్పటికీ అందరి లైఫ్లో వస్తుంది. ఎప్పుడు మనం గివప్ చేయకుండా, మనం క్విట్ చేయకుండా ఒక పని చేస్తే ఎప్పుడో అప్పుడు సక్సెస్ అవుతాం. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ నిఖిల్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. మంచి సినిమాలు అండ్ ఇప్పుడు ఒక నాట్ జస్ట్ తెలుగు ఆడియన్స్కి, ఇండియాలో ఉన్న చాలా మంది ఆడియన్స్కి తను చేసే సినిమాలు, తను సెలెక్ట్ చేసుకునే కథలతో దగ్గరయ్యాడు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. ఈజ్ ఇప్పుడు నాట్ ఓన్లీ తెలుగులో అతనే కాదు, మొత్తం పాన్ ఇండియాలో తెలిసిన ఒక నటుడిగా రికగ్నైజ్ అయ్యాడు నిఖిల్. కానీ మీలో ఆ మిస్టేక్ ఏంటి? లైక్ ఎక్కడ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నారు ఎవ్రీ మూవీకి అంటే ఏం చెప్తారు? ఎవ్రీ మూవీకి నేనేం రాంగ్ డిసిజన్ తీసుకోలేదు. చాలా సినిమాలు తీసుకున్నా, ఎవ్రీ మూవీకి తీసుకోలేదు. సో ఎవ్రీ మూవీ సక్సెస్ అవ్వకపోవడానికి వాట్ ఇస్ ద రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూడకపోవడం, అదే రీజన్. సినిమా బాగాలేకపోవడము, అంటే సినిమా బాగాలేకపోవడం ఇన్ సెన్స్ మేబీ నాకు నచ్చచ్చేమో, చూసే వాళ్ళకి నచ్చలే. ఇప్పుడు 100 మంది ఉంటే 51 మందికి నచ్చకపోతే ఆ సినిమా వర్కౌట్ కాదు కదా. 51 మందికి నచ్చినా సినిమా బాగుంది అన్నట్టే నేను నమ్ముతాను. సో నేను చేసే మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ జనాలకి నచ్చలేదు. వెదర్ ఇప్పుడు సినిమా ఎందుకు బాగాలేదా అనడానికి చాలా రీజన్స్ ఉంటాయి, రైట్? కెన్ బీ ఫ్రమ్ స్టోరీ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఆర్ స్క్రీన్ ప్లే కానీ, ఆర్ ఇంకా ఎన్నో ఉంటాయి, రైట్? ఆర్ క్యారెక్టరైజేషన్స్ కానీ, మేబీ కాస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే మ్యూజిక్ నచ్చకపోవచ్చు, లేకపోతే కొన్ని థింగ్స్ సింక్ కాకపోవచ్చు. ఇప్పుడు సినిమా అనేది నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు అన్ని క్రాఫ్ట్స్ అందరూ ఒకే పేజ్ మీద ఉన్నారంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ కొంచెం బెటర్గా ఉంటుందని నేను నమ్ముతాను. సో ఈ సినిమాలు, నేను చేసిన సినిమాలు వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే కొంతమంది ఆ పేజ్లో లేరు. అర్థమైందా? సో ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ చెప్పాలంటే అది వద్దు, నేను చెప్పను కూడా. సో అలా జరిగినాయి కొన్ని సినిమాలకి. సో దట్స్ వై దే డిడెంట్ వర్క్ అవుట్. అండ్ అది రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా 100%. ఎందుకంటే అది నేనే ఆ జడ్జ్మెంట్ అది ముందరే నాకు తెలియాల్సింది. బట్ ఆ టైంలో నేను చెప్పాను కదా, ఏజ్ వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ నేను అంత కేర్ తీసుకోలేదు. సో అది 100% మిస్టేక్ నాదే.